హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ బ్రెడ్తో ఆలు బోండా. మీకు ఎప్పుడైనా నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఈ బ్రెడ్ ఉంటే ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. మీకైతే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతుంది. అంతేకాకుండా పిల్లలకు కూడా నచ్చేలా, వాళ్ళు మెచ్చేలా ఇలాంటి వెరైటీ స్నాక్స్ చేసి పెడితే వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు కదండి. అప్పటికప్పుడు మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళకి పకోడీలు కాకుండా ఇలా వెరైటీగా చేసి పెట్టండి. సింపుల్గా కూడా అయిపోతుంది తక్కువ టైంలో. మరి ఎలాంటి బ్రెడ్ బోండాని ఎలా అయితే తయారు చేసుకోవచ్చో దాని తయారీ ప్రాసెస్ని అయితే ఇప్పుడు చూద్దామండి. ముందుగా దీనికోసం పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ కాగిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి వేయించిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలని ఒక కప్పు అయితే వేసుకోండి. ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు, కొద్దిగా కలర్ మారేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ త్వరగా వేయించుకోవడం కోసం ఇందులో త్వరగా వేగడానికి ముందుగానే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి. ఆ తర్వాత ఇలా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలను వేసుకోండి. మీరు కారం ఎంతైతే తింటారో అంత కారానికి సరిపడా వేసుకోండి. ఇక్కడ నేను కారం ఏమీ వేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చిని అయితే ఎక్కువగా వేసుకున్నాను. ఆనియన్స్ ఇలా కొద్దిగా మగ్గితే సరిపోతుందండి, ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత మళ్ళీ మనం ఎలాగో ఆయిల్లో వేస్తాం కాబట్టి ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుని ఆ తర్వాత ఉడకబెట్టి స్మాష్ చేసుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని అయితే ఇప్పుడు అందులో వేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా మెదుపుకోండి. మెత్తగా మెదుపుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయలో వేసుకోవాలి. ఇలా బంగాళదుంప మిశ్రమం వేసిన తర్వాత ఈ ఆనియన్స్, ఈ బంగాళదుంప అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిసేపు వేయించుకుంటే సరిపోతుందండి, ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండలేదు. ఈ ఉల్లిపాయలో ఈ బంగాళదుంప అంతా బాగా కలిసి ముద్దలా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకుని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా పక్కన పెట్టుకుని ఈ బంగాళదుంప మిశ్రమం అంతా బాగా చల్లారిన తర్వాత చిన్న నిమ్మకాయ అంత సైజులో ఉండలుగా ఈ విధంగా చేసుకొని ఉంచుకోండి. ఆ తర్వాత మీకు ఎన్ని ఉండలు అయితే అయ్యాయో అన్ని బ్రెడ్స్ తీసుకొని ఇలా 4 వైపులా అడ్జస్ట్ని అయితే కట్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్గా ఉంటుంది కదండి, ఆ భాగాన్ని అయితే కట్ చేసుకోండి. ఇలా బ్రౌన్ కలర్ పార్ట్ తీయకపోతే మనం బొండాలు చేసుకునేటప్పుడు సరిగ్గా రావండి, బాగా బిగుసుకుపోయినట్టుగా ఉంటాయి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క బ్రెడ్ని తీసుకుని ఇలా వాటర్లో డిప్ చేసి మొత్తం వాటర్ని అంతా కూడా పిండేసిన తర్వాత ఆ మధ్యలో మనకి బంగాళదుంప మిశ్రమం ఉంది కదండి, ఆ ఉండనైతే పెట్టుకుని ఇలా చివరినంతా కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండ మాదిరిగా చుట్టుకోవాలి. వాటర్లో కొంచెం బాగా తడపండి, తడిపితేనే ఇలాగ బాగా రౌండ్గా వస్తుంది. రౌండ్ బాల్ మాదిరిగా చేసుకోవాలి. ఈ విధంగా మిగతా బ్రెడ్స్ అన్నింటినీ కూడా ఇదే మాదిరిగా చేసేసుకోవాలి అన్నీ కూడా. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత ఆయిల్లో వేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే వేయండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మంటని చిన్న మంటపై పెట్టుకుని ఆ తర్వాత వేసుకోవాలి. మీరు ఆయిల్ కాగకుండా వేసేస్తే ఆయిల్లో వేయగానే విడిపోతుందండి, బ్రెడ్ కదా. అలా అని మంటని ఎక్కువ మంటపై పెట్టేసి వేయించేసుకుంటే పైనంతా వేగిపోతుంది, వెంటనే ఎర్రగా అయిపోతాయండి. అందుకని సన్నని మంటపై పెట్టుకుని ఇలా వేయించుకోవాలి నెమ్మదిగా. ఒకవైపు వేగిన తర్వాత ఇంకొక వైపుకు టర్న్ చేసుకుంటూ నెమ్మదిగా వేయించుకోవాలి. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ వేయించుకోకపోతే ఆయిల్లో వేసిన తర్వాత విడిపోతే చేసిందంతా వృధా అయిపోతుంది కదా. ఇలాంటి బ్రెడ్తో ఐటమ్స్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఇలా కొంచెం కేర్ఫుల్గా చేసుకుంటే మనకి చేసే ఐటమ్ ఏదైనా సరే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా మొత్తం అన్నీ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా, మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా బాగా వేయించుకుని వేగిన తర్వాత ఆయిల్ నుంచి బయటికి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో క్రిస్పీగా మరింత టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ బోండా అయితే తయారైపోయాయి. వీటినైతే ఇలా టమాటో కెచప్తో కానీ ఇలా గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకుని తినండి. ఇలా చాలా సింపుల్గా మీ ఇంటికి అతిథులు వచ్చినప్పుడు చేసి పెట్టండి, తప్పకుండా మెచ్చుకుంటారు మిమ్మల్ని. ఈ వీడియో, ఈ రెసిపీ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching. See you next video. Bye bye.